కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయలేదని విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ల కుటుంబాల్లో మాత్రం ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే నియామక పత్రాలు అందించారని తప్పుబట్టారు రేవంత్. ఖమ్మం జిల్లా వైరాలో డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో సుమారు 300 మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న ఆయన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు దెబ్బ కొడతామన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు మరోసారి వెళ్తామన్న కేటీఆర్ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ను రెండో దెబ్బ కొడతామన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తా వద్ద ఎలక్ట్రిక్ బస్సులో మంటలు రావడంతో ఒక్కసారిగా భారీగా పొగాలముకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పుష్పక ఎలక్ట్రిక్ బస్సులో వెనుక భాగం నుంచి భారీగా పొగలు ఎగిసిపడినట్లు అధికారులు భావిస్తున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉరుసుగుట్టగూడ మైదానంలో నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 56 అడుగుల నరకాసుర ప్రతిమ, బాణసంచా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉరుసు నరకాసుర వధ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచా విశేషంగా ఆకట్టుకుంది. ఖమ్మం నగరంలోని టీటీడీ కార్యాలయంలో వీర చెస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో భారీగా పోటీదారులు పాల్గొన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు. చెస్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పలువురు చెస్ రాష్ట్ర స్థాయి ఆటగాళ్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులు అందిపుచ్చుకునేలా విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగాలన్నారు సీఎం చంద్రబాబు. పారిశ్రామికవేత్తలతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలను సీఐఐ సదస్సుకు ఆహ్వానించాలన్నారు. విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ సదస్సుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్టుబడులతో పాటు నాలెడ్జ్ షేరింగ్ పై కూడా సదస్సులో చర్చలు జరగాలని నిర్దేశించారు. ఏపీ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో మంత్రి సిడ్నీలో సమావేశమయ్యారు. కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు. ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ కంప్యూటింగ్ తో గూగుల్ నుంచి $15 బిలియన్ల పెట్టుబడులొచ్చాయన్నారు. ఏపీలో మళ్లీ వైకుంఠపాళి వద్దన్నారు సీఎం. సుస్థిర పాలన అందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. P4 దాతృత్వ కార్యక్రమాలకు నిధుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థను నియమించాలని సంకల్పించింది. కనీసం 10 దేశాల్లో పనిచేస్తూ 3 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు చందాలు సేకరించిన అంతర్జాతీయ సంస్థలకే అర్హత ఉంటుందని తెలిపింది. బిడ్ దాఖలుకు ఆఖరు తేదీ అక్టోబర్ 22గా సర్కార్ నిర్ణయించింది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వంలోనే ఎంఓయూ కుదిరిందన్నారు అప్పలరాజు. సుమారు 14,000 మందికి ఉపాధి కల్పించేలా అగ్రిమెంట్ చేసుకున్నామని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 22,000 కోట్ల ప్రయోజనాలు కల్పిస్తుందని, ఇలా చేస్తే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. నకిలీ మద్యం బయటపడి ఇన్ని రోజులవుతున్నా ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో అసలు ఎక్కడెక్కడ నకిలీ మద్యం ఉందో గుర్తించారా అని నిలదీశారు. నకిలీ మద్యం కేసుతో సంబంధం లేదని నిరూపించేందుకు లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్దమన్నారు. తిరుమల, బెజవాడలో ఎక్కడైనా తన నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. తనపై అన్యాయంగా బురద చల్లి చంద్రబాబు, లోకేష్ రాక్షసానందం పొందుతున్నారని తప్పుపట్టారు. మధ్య కోటి కాంతులతో వెలిగిపోయింది. దీపోత్సవంలో రామజన్మభూమి కళకళలాడింది. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించారు. 2,100 మందితో సరయూ నదీ తీరాన మహాహారతి చేపట్టారు. ఈ రెండు అంశాల్లో గిన్నీస్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చెన్నై సమీపంలోని పట్టాభిరాం ప్రాంతంలో ఇంట్లో నిల్వ చేసిన ఫైర్ క్రాకర్స్ పేలి 4 చనిపోయారు. దీపావళికి అమ్మడం కోసం ఓ కుటుంబం పెద్ద మొత్తంలో టపాసులు తీసుకొచ్చింది. వాటిని ఇంట్లోనే నిల్వ చేసింది. అయితే ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో ఇంట్లో ఉన్న 4 ప్రాణాలు కోల్పోయారు. ఇల్లు కూడా ధ్వంసమైంది. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సరిహద్దుల్లో భారత జవాన్లు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ దీపావళి ఆనందాల్లో మునిగిపోయారు. జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న క్యాంపుల్లో సైనికులు టపాసులు కాల్చారు. భారత సైన్యం తరపున దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు సైనికులు. బెంగళూరులో రోడ్ల అస్తవ్యస్త పరిస్థితులపై బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. మున్సిపల్ సమస్యలపై కొంతమంది అతి చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇదే వ్యక్తులు బీజేపీలో ఉన్నప్పుడు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ భారీ గిఫ్ట్ అందించింది. తపాలా శాఖలోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత సంబంధిత బోనస్ ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తపాలా శాఖ ఉద్యోగులు 60 రోజుల జీతానికి సమానమైన బోనస్ ను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ డబుల్ బోనస్ ప్రకటించింది. రెగ్యులర్ ఉద్యోగులు కేటగిరీలోని గ్రూప్ సి, మల్టీటాస్కింగ్ స్టాఫ్, నాన్ గెస్టెడ్ గ్రూప్ బి ఉద్యోగులతో పాటు మరికొన్ని కేటగిరీల్లోని ఉద్యోగుల్ని అర్హులుగా పేర్కొంటూ జాబితా విడుదల చేసింది. రానున్న 3 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.